ఎలా ఉంది మూవీ అన్న? సినిమా చాలా బాగుంది అన్న. ఈజీగా 1500 crores అయితే ఈజీగా కలెక్ట్ చేసేసా అన్న. ప్రభాస్ మీద నమ్మకం. ఎందుకంటే ఫస్ట్ రీజన్ 3 flops వరుసగా మన TFI లా. ఇప్పుడు ఒక్క చిన్న హిట్ పడ్డది TFI. ఈ చిన్న హిట్ తో TFI మొత్తం ఇండియా మొత్తం బ్లాస్ట్ అయిపోతా అన్న. సింపుల్ వర్డ్స్ అన్న. హ్యాపీ దివాళీ టు ద బాక్స్ ఆఫీస్ అగైన్. సెకండ్ హాఫ్ లో ఒంగి ఒంగి ఉంటాడు దేవా. ఆయన ఎంత పేషెంట్ గా ఉంటాడు అంటే ఈ పృథ్వీరాజ్ కూడా చాలా ఆపుతాడు ఆయనని. ఆపుతాడు అందరూ ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాడు. ఆయన ఆపాడు. ఈయనేమో మొత్తం ఇక షో ఆఫ్ చేస్తాడు. ఇక మధ్యలో ఒక్క బాహుబలి సీన్ వస్తాను. ఎప్పుడైతే తలనర్ కూడా ఉంటుందో దీంట్లో ఒక సీన్ ఉంటుంది. యానిమల్ కి అసలు హైలైట్ అన్నది చెప్పాలంటే. ఆ సీన్ కానీ మరి ఓవర్ వైలెంట్ అన్నది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం. మళ్ళా ఆ లెవెల్ ఉంది. క్లైమాక్స్ కోసం పక్కా వెళ్ళొచ్చు వర్మ. పక్కా క్లైమాక్స్ ఎట్లా అంటానా, పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటారు చూసినావా. ఇప్పటి నుంచి సలార్ లెవెల్ ట్విస్ట్ అంటారు మీరు. నీళ్ళు మావాకు అసలు హ్యాండ్స్ ఆఫ్. అసలు ఇట్లాంటివి ఎట్లా వస్తాయో తెలియదు కానీ వేరే లెవెల్ అన్న. పక్కా అన్న గ్యారంటీ అవుతారు. అస్సలు ఫ్లాప్ కాదు. నేను చెప్తున్నా 1500 crores ఈజీగా క్రాస్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు దంగలు కూడా దాటేస్తుంది అన్న. అది ఇప్పటికైతే ఏం లేదన్న. సెకండ్ హాఫ్ లో నాకు పక్కా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్విస్ట్ అట్లనే ఉంది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ ఎక్స్ట్రీమ్ అన్న. ఆయనతో పాటు మళ్ళీ మన ప్రభాస్ అనేది అయితే ఇంకా గుడ్. అది దాంతో పాటు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉంది, ఒక చాలా లీడ్ రోల్. ఆమెది తెలియదు, ఆమె నేమ్ తెలియదు. సో ఆమె అయితే ఇంకా ఎక్స్ట్రీమ్. ఆమె యాక్టింగ్ అసలు పిచ్చ ఫిదా అన్న. టీచర్ కాదు ఇంకొక ఆమె ఉంది. ఆ కింగ్డమ్ కాన్సర్ లోనే ఇంకొక ఆమె ఉంది. ఆమె చాలా వేరే లెవెల్ అన్న. సలార్ దేవా ఇద్దరు ఒకటే అన్న. ఇద్దరు ఒకటే పక్కా. అది మనకి ముందు నుంచే తెలిసిందే. అది ఆయన నిక్ నేమ్ పెట్టింది అంతే ఆయనకి.